వేమన పద్యములు మరి వాటి యొక్క భావములు తెలుసుకుందాము. ఇప్పుడు ఒకటి వేమన పద్యం. ఏమి గొంచు వచ్చెనేమి తాగొని పోవు బుట్టువేల నరుడు గిట్టువేల ధనములెచటికేగు దానెచ్చటికి నేగు విశ్వదాభిరామ వినురవేమా. దీని యొక్క భావము, మనిషి పుట్టింపుడు తన కూడా తీసుకొని రాలేదు, చనిపోయినప్పుడు కూడా ఏమీ తీసుకొని వెళ్ళలేడు. తానెక్కడికి పోతాడో, సంపదలు ఎక్కడికి పోతాయో తెలియక లోబి అయి గర్వించటము వ్యర్థము అని భావము. తనువదెవరి సొమ్ము తనదని పోషించి ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా ప్రాణమెవరి సొమ్ము పారిపోవక నిల్వ విశ్వదాభిరామ వినురవేమా. మనిషి తన సొంతమని పోషించుటకు ఈ శరీరము ఎవరిదీ కాదు, దాచిన పెట్టుటకు ధనము ఎవరిది కాదు, పారిపోకుండా నిలుచుటకు ఈ ప్రాణము ఎవరిది కాదు, ఇవి ఏమియు శాశ్వతములు కావు అని ఈ పద్యం యొక్క భావము. గొడ్డుటావు బతుక గుండగోంపోయిన పాలనీక తన్ను పండ్లురాలా లోబివాని నడుగ లాభంబు లేదయా విశ్వదాభిరామ వినురవేమా. గొడ్డు బోతైన ఆవు దగ్గరికి పాలు పితకడానికి కుండను తీసుకొని వెళ్తే పండ్లు రాలేటట్టు తన్నుతుంది, కానీ పాలివ్వదు. అదేవిధముగా లోబిని యాచించటం కూడా వ్యర్థము అని దీని యొక్క భావము. మేక కుతిక బట్టి మెడచన్ను గుడవంగ ఆకలేల మాను ఆశగాక లోబివాని నడుగ లాభంబు లేదయా విశ్వదాభిరామ వినురవేమా. మేక మెడ కిందనున్న చన్నులను కుడిచిన పాలు దొరకవు. ఇదే రీతిగా లోబిని యాచించిన ప్రయోజనముండదని భావము. పెట్టిపోయలేని వట్టి నరులు భూమి పుట్టనేమి వారు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమా. ఎదుటివారికి సహాయం చేయని వాడు పుట్టినా చచ్చినా ఒకటే, పుట్టలో చెదలు పుట్టినా చచ్చినా ఒకటే కదా అని భావము. ఆశచేత మనుజులాయువు గల నాళ్ళు తిరుగుచుండ్రు భ్రమను త్రిప్పలేక మురికి భాండమందు ముసుగు నీగల భంగి విశ్వదాభిరామ వినురవేమా. ఆయువు ఉన్నంతకాలము మనుష్యులు ఆశ వదలలేక కాలము గడుపుచుందురు. మురికి కుండలో ఈగలు ముసిరినట్లే వారు సంచరించుచుందురు అని భావము. నీళ్లలోని చేప నెరిమాంసమాశకు గాలమందు చిక్కి గూలినట్లు ఆశ బుట్టి మనుజుడారీతి చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమా. ఆశ పాపజాతియున్నింటి కంటెను ఆశ చేతయతులు మోసపోరే చూచి విడుచువారే శుద్ధాత్ములెందైన విశ్వదాభిరామ వినురవేమా. ఆశ చాలా పాపమైనది. ఆశచే మునులు సహితము చెడిపోయిరి. ఆ ఆశను విడిచిన వారే నిష్కల్మషమైన మనసు కలవారు అని భావము. అన్ని దానములను నన్నదానమే గొప్ప కన్న తల్లి కంటే ఘనము లేదు ఎన్న గురుని కన్న నెక్కడు లేదయా విశ్వదాభిరామ వినురవేమా. అన్ని దానముల కంటే అన్నదానము గొప్పది, కన్నతల్లి కంటే మించినది లేదు, గురువు కంటే గొప్పది లేదు అని ఈ పద్యం యొక్క భావము. ఆశ కోసి వేసి ఎనలంబు చల్లార్చి గోచి బిగియ గట్టి గుట్టు తెలసి నిలిచినట్టి వాడే నెరయాగి ఎందైన విశ్వదాభిరామ వినురవేమా. ఆశ వదిలి ఆశలను అగ్లి చల్లార్చుకొని కామం వదిలి గోచి బిగించి కట్టి జ్ఞానం తెలుసుకునివాడే నేర్పరి అయిన యోగి అని భావము. కనక మృగము భువిని గద్దులెదనకను తరుణి విడిచి చనియ దాశరథియు తెలివిలేనివాడు దేవుడెట్లాయరా విశ్వదాభిరామ వినురవేమా. భూమిపై బంగారు లేళ్ళు ఉన్నవో లేవో అని ఆలోచింపకయే శ్రీరాముడు భార్యను విడిచి ఆ లేడి వెంటబడెను. ఆ మాత్రం తెలుసుకొనలేనివాడు దేవుడెట్లయ్యను అని ఈ పద్యం యొక్క భావము. రేపటి వీడియోలో మరికొన్ని పద్యములతో మళ్ళీ కలుసుకుందాం.